కాన్స్టిపేషన్, ఫ్రీ మోషన్ అవ్వట్లా, మీరు ఏం తిన్నా, రసం పెట్టుకొని తిన్నా లేకపోతే ఇంకేమన్నా లైక్ మన సప్లిమెంట్స్ యూజ్ చేసినా మీకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదంటే మీరు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. ఎందుకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు? ఎందుకంటే గర్భసంచిలో కాయలు ఉన్న వాళ్ళకి మీరు జెట్ డ్రింక్ వాడినా ఏం చేసినా మీకు ఫ్రీ మోషన్ అవ్వదు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకు మీకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఒక్క స్కాన్ మీకు అన్ని చెప్పేస్తుంది. ఓకేనా? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చెక్ చేసుకోండి, అనాలైసిస్ కి రండి, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఒక్క డాక్టర్ విజిట్ మీరేం నష్టపోరు. ఏముందో తెలుసుకోండి, తర్వాత మీ కోచ్ దగ్గర కూర్చోండి. ఇలా ఉందంట సార్, నాకు ఇలా ఉందంట, ఏం చేయాలి? ఇలా ఉంది మేడం, ఇలా ఉంది మేడం, నేను ఏం సప్లిమెంట్స్ ఏం ప్రోగ్రామ్ తీసుకోవాలి, మీ కోచ్ ముందు కూర్చోండి. ద సెకండ్, ఇలా ప్రాబ్లం ఉన్న లేడీస్ కి అది ఎక్కువ కాకుండా ముదిరిపోకుండా మనం వచ్చిన కాయల్ని వెనక్కి అవ్వటం అవ్వదు, ఫైబ్రాయిడ్స్ ని క్లియర్ చేయటం అవుతుంది, కానీ పెరగకుండా ఆపొచ్చు. అర్థమవుతుందా? ఆవగింజ అంత ఉన్న దాన్ని అలాగే ఉంచేయచ్చు. సైజు పెరిగినంత వరకు మీకు ఏమవు. ఎప్పుడైతే మీకు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవటం ఆగిపోద్దో ఆటోమేటిక్ గా ఫైబ్రాయిడ్స్ ఆగిపోద్ది. అంటే మీకు మెనోపాజ్ వచ్చే టైం వరకు మీకు ఏ ఇబ్బంది ఉండదు, అవి అలాగే ఉంచుకోవచ్చు. ఇబ్బంది పెడితేనే సర్జరీ చేయించుకోవాలి, ఇబ్బంది పెడితేనే గర్భసంచి తీపిచ్చాలి. ఇంత కాయ రాగానే ఇంత కంది గింజకి, ఆవగింజ అంతకి, ఇంత నిమ్మకాయ సైజుకి వెంటనే సర్జరీస్ అవసరం లేదు. ఓకేనా? దాన్ని అలా సైజు పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి అంటే విటమిన్ డి ఇవ్వాలి, విటమిన్ సి ఇవ్వాలి, విటమిన్ ఈ ఇవ్వాలి, అలాగే ఎవ్రీడే కాల్షియం ఇవ్వాలి, అలాగే మెగ్నీషియం పొటాషియం ఇవ్వాలి, ఫైబర్ ఇవ్వాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వాలి. ఇవి మీరు రెగ్యులర్ బేసిస్ లో ఇస్తే గనక మీకు వచ్చిన ఫైబ్రాయిడ్ సైజు పెరగదు. విటమిన్ ఈ, సి, కే అండ్ డి, అలాగే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం అండ్ పొటాషియం. సో ఇవి మీరు రెగ్యులర్ బేసిస్ లో ఇస్తే గనక మీకు ఆ సైజు పెరగకుండా ఆపొచ్చు. ఇవి ఎక్కడ ఉన్నాయి? మన మల్టీవిటమిన్ అండ్ మినరల్స్ లో ఉన్నాయి, మన షేక్స్ లో ఉన్నాయి, మన డైనో షేక్ లో ఉంది. ఇవి మీరు రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవాలి. ఈ 3 ఆపడానికి లేదు, షేక్, డైనో షేక్, మల్టీవిటమిన్ అండ్ మినరల్. అండ్ ఫైబర్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ ని కంట్రోల్ చేయడానికి. ప్రతి లేడీ ఈ కాల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకోండి. డైలీ 3 స్కూప్స్ మ్యాండేటరీ. పొద్దున 1 స్కూప్ లేదా పొద్దున 2 స్కూప్స్, ఈవినింగ్ 2 స్కూప్స్ కంపల్సరీ ప్రతి ఫీమేల్ లేడీ తీసుకోండి, మీకు చాలా మంచిది. ఓకేనా? సో ఇలా మీరు ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. నిన్న చెప్పిన ప్రతి సప్లిమెంట్ రిపీట్ చేయండి. 2 టైమ్స్ షేక్స్, మల్టీవిటమిన్ అండ్ మినరల్, సెల్యులాస్, సెల్ యాక్టివేటర్, ఆలో ప్లస్, ఫైబర్ అండ్ అలాగే ప్రోబయాటిక్స్, ఆలో కాన్సన్ట్రేషన్, ఉమన్ చాయిస్, ఇది మీరు తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ప్రోగ్రామ్. సో 2 days ఈవెన్ ఫీమేల్ టాపిక్ ఫైబ్రాయిడ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఈ రోజు నేను ఎవరికైనా హోల్ హార్టెడ్ గా థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నానండి. ఎవరికి అంటే ఒక ఫీమేల్ ప్రాబ్లమ్ ని డేర్ గా స్క్రీన్ ముందుకు వచ్చి నాకు ఇంతకు ముందు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, ఇలా సఫర్ అయ్యాను, బట్ స్టిల్ ఈ కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని ప్రోగ్రామ్ సపోర్ట్ తీసుకొని ఇలా నేను మారానని బ్రేవ్ గా ఎవరైతే ఒక లేడీ స్క్రీన్ ముందుకు వచ్చి మీ పర్సనల్ ఛాలెంజ్ ని ఇంతమందికి హెల్ప్ అవ్వాలని షేర్ చేశారు కదా, యూ పీపుల్ ఆర్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. స్క్రీన్ ముందుకు వచ్చి షేర్ చేసిన ప్రతి లేడీకి. ఓకే.